ఊర్లో ఏదో ప్రాణాలు పోతున్నాయి అంట, ఏంటమ్మా? బడ్ డ్రైవ్ వల్లే మాకు ఇబ్బంది అని పెద్దోళ్ళు అందరూ చెప్పారు. బయటికి వెళ్ళి అడిగి వచ్చారు చాలా మంది సిద్ధాంతుల దగ్గర. అడిగొస్తే ఆ రాయి సరి చేపించుకుంటే అంత ఉండదు, మీ ఊరి మీద తల్లి తిరుగుతుంది, ఆమెకి సరిపడ బలి ఇవ్వలేదు, దానివల్ల మీకు పల్లెకి అటువైపు ఒరిగింది, అటువైపు వాళ్ళే చనిపోతారు, ఇటువైపు వాళ్ళకి ఏం తక్కువే, అటువైపు ఉన్న వాళ్ళు మరణిస్తూ ఉంటారు, మగవాళ్ళ ముందు తర్వాత ఆడవాళ్ళు స్టార్ట్ అవుతారని చెప్పారు. అందువల్ల భయపడి మేము ఇంకా ఇట్లా దాదాపు చేసాం. 30-40 మంది చనిపోయారంట, నిజమేనమ్మా? చనిపోయారు. అంటే చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి ఏం కావట్లా, నడికారు వయసు వాళ్ళు చనిపోతున్నారు. ఆరోగ్యం బాగానోళ్ళు బాగానే ఉంటారు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళే జ్వరం వస్తుంది, గడ్డలు వస్తున్నాయి, ఏదో ఒక విధంగా ఆయాసం వస్తుంది, చనిపోతున్నారు. కలుషిత నీరు తాగటం వల్ల ఆ నీళ్లు మేము అందరం తాగుతున్నాం కదండి, మాకు ఆ ఆలోచన కొంచెం తక్కువే తాగుతున్నాం, కానీ కలుషితం కొంచెం ఉందంటున్నారు, కానీ మాకైతే ఆరోగ్యంగానే ఉంది. కొంతమందికి వీటి వల్ల జ్వరం వస్తుంది. అదే మాకు భయం కూడా ఈ రాయి వల్లే అని పెద్దోళ్ళు చాలా చోట్ల వెళ్ళి తిరిగి వచ్చారు, ఆడోళ్ళు మగోళ్ళు వేరే వేరే చోట్లకి చాలా దూరం వెళ్ళి వచ్చి అడిగి వచ్చారు. మా ఇంట్లో మా బావగారే వెళ్ళారు, ఎవరో ఎందుకు పెద్ద మనిషిగా ఉన్నప్పుడు గడ్డలు వస్తున్నాయి, గడ్డలు, జ్వరం, ఆయాసం. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తీసుకెళ్లి బాగానే ఉండడానికి ఇంటికి వస్తున్నారు, మళ్ళీ తీసుకెళ్తే అంతే సంగతులు. ఎన్ని రోజుల నుంచి అమ్మా ఈ సమస్య? ఇది నిండా 2 నెలలు, జూన్ ఆఖరి నుంచి. ఓన్లీ క్రైస్తవులేనా లేకపోతే క్రైస్తవులు, హిందువులు లేరు, అటంతా బానే ఉన్నారమ్మా? హిందువులు బాగానే ఉన్నారు. వాళ్ళకి బాగాట్లేదని వాళ్ళు ఇది పెట్టుకున్నారు, ఊరికి మంచిదని పెట్టుకున్నారు. అక్కడ ఎక్కువ చనిపోతున్నారని ఊరికి మంచిదని మరి వాళ్ళు మాట్లాడుకున్నారేమో 4 ముళ్ళ పెట్టారు. 4 ముళ్ళ పెట్టిన రాయలు ఈ రాయి ఒరిగిందని చెప్పారు. 3 మూలలు బాగానే ఉన్నాయని చెప్పి సిద్ధాంతిని అడిగి చూపించి తిరిగి కనుక్కొని వస్తే 3 ముళ్ళలు బాగానే ఉండి, ఈ ఒక్క రాయి కొంచెం ప్రాబ్లం గా ఉంది, ఆమెకు సరిపడా దహనం బలి ఇవ్వలేదు, ఆ బలులు ఇస్తేనే మీకు శాంతి కలిగిద్ది, రాయి సరి చేసినా గానీ అని చెప్పారు. బొడ్రాయి కాదు, గ్రౌండ్ రాయి, పొలిమేర మా అసలు ఇక్కడ కాదండి, దాని అవతల, ఇక్కడ పొలిమేర కాదు, మరి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏమైనా స్పందించారా? ఇప్పుడు వచ్చారు, ఈ వారం నుంచి వస్తున్నారు, అంతకుముందు ఎవరు స్పందిలా. ఎక్కువగా తిరిగి మామూలుగా పంచాయతీ ఆఫీసులో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు మొన్నటి నుంచి అంబటి రాంబాబు గారు వచ్చిన కాడ నుంచి ఇంకా అందరూ వస్తున్నారు, ఒకళ్ళంటే ఒకళ్ళు. ఏమని చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాం, అన్ని సహాయం చేస్తాం, ఆరోగ్యంగా ఉండటానికి చూస్తాం అని చెప్తున్నారు. ఉచితంగానే ఇస్తున్నారు, హెల్త్ బాగానే వాళ్ళకి ఇస్తున్నారు.